హాయ్ మా ఇప్పుడే డ్యూటీ అయిపోయింది, 4 అవుతుంది పొద్దున. రూమ్కి వచ్చేసిన. ఇప్పుడు కర్రీ వండుకోనికి షాప్కి పోయి ఏమైనా తీసుకొచ్చుకుందాం. మీకు ఇక్కడ ఎట్లుంటాయి చూపిస్తా. ఎట్లా అంటే మన బేరంలో షాపులు ఎట్లుంటాయి, మన ఇంటికాడలే కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటాయి, చూపిస్తా. ఇది మా రూమ్ కొన్ను షాప్కి ఉండే రోడ్డు. మా వెళ్ళిపోతాం, ఎందుకంటే ఈ రోడ్లో మ్యాక్సిమం రావు వెహికల్స్. అప్పుడప్పుడు అట్లా పోవచ్చు, ఏం కాదు. తిరుగుకుంటా ఇటు అసలు వెహికల్సే రావు. ఇదే షాప్ అని చెప్పింది. ఇది అవుట్ సైడ్ నుంచి ఎట్లా ఉంటుంది. ఇప్పుడే వ్యాన్ వచ్చింది, అది ఫ్రెష్. ఇక్కడ ఏంటంటే మన ఇండియా నుంచి వెళ్ళే మ్యాక్సిమం ఫ్రూట్స్ అన్నీ వచ్చేటి. మనకి లోపలికి చూద్దాం. ఇవన్నీ సైడ్కు మ్యాగీ ప్యాకెట్లు అవి ఉంటాయి, పాల డబ్బాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేటి అన్నీ ఆల్మోస్ట్ ఇండియా నుంచి అలా అవుతాయి. లెమన్స్ కానీ టమాటోస్ ఇవన్నీ. ఫస్ట్ టమాటోలు తీసుకుందాం. మనకు కావాల్సింది టమాటోలను, టమాటోలు కావాలి, మిర్చీలు కూడా తీసుకోవాలి. కొన్ని మునిక్కాయలు కూడా తీసుకుందాం మునిక్కాయలు ఎందుకంటే మనకు సాంబార్లాగా కావాలి కదా, మునిక్కాయలు వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది, ఇంటికాడ లెక్క అనిపిస్తుంది. అందుకే మునిక్కాయలు తీసుకుందాం కొన్ని, మంచిగా యూస్ అన్నీ ముదిరిపోయినాయి ఇలా. అట్లే కొన్ని మిర్చీలు కూడా తీసుకున్నాం. మిర్చీలు కొన్ని అట్లా మనకి ఏర్రాదు కానీ అట్లా కొన్ని అట్లా ఏరుకొని మంచి తీసుకొని ఇక సాంబార్లు వేయడానికి తీసుకున్నాం. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఎట్లా అంటే ఇక మనకు కొబ్బరి బొండాలు మనం ఎండువాడ అయితే బండి మీద అమ్ముతారు, ఇక్కడేమో మొత్తం దాన్ని ప్యాక్ చేసి అట్లా. మళ్ళీ ఇంకోటి ఒక ఫ్రూట్ చూసిన, ఇది యాపిల్ లెక్కన ఉంది కానీ ఏదో వేరే ఉంది, చూపిస్తా. అయ్యో ఇదే ఎందుకో నాకు డిఫరెంట్గా అనిపించింది, ఇది ఏందో తెలుస్తే లేపండి. ఇవన్నీ వేసుకొని వీటికి వెయిట్ చూసుకుంటే రేట్ వేసిండు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అని. మామూలుగా అవి స్టిక్కర్లు వేస్తే దాని మీద రేట్ ఉంటుంది, ఆ రేటు అవి తీసుకొని ఇక్కడ పికల్స్ కూడా ఉన్నాయి, పికల్స్ కూడా ఉన్నాయని అట్లా చూపిద్దామని చూపిస్తాం. మన ఇంటికాడ కూడా ఉంటాయి. ఇది 1.5 తిన్నారు, బేరం తిన్నారు 1.5. మన ఇంటికాడ ఎంత అయితే చెప్పారు 1.5. మనకు బిల్లు ఈ మూడింటికి కలిపి 450 బిల్స్ అట్లా అయినాయి. 450 బిల్స్ అని అంటే ఇంటికాడ ఆల్మోస్ట్ ఒక 200-100 రూపాయలు అట్లా అవుతుంది.